నమస్తే, నేను పడాల గౌతమ్. మీకు ఈరోజు సివిఆర్ పద్ధతిలో కుంకుడు రసము, మట్టి, ఆమ్లం నూనె కలిపి స్ప్రే చేసిన నిమ్మ చెట్లలో జరిగిన అద్భుతాన్ని మీకు చూపెడతాను. కనీసం 2 వారాలు కూడా కాలేదు. అందులో విపరీతంగా కొమ్మలు 1 ఫీటు పైన పొడవు వచ్చినాయి. మీకు అది స్పష్టంగా చూపెడతాను. మట్టి కొట్టకముందే ఏ విధంగా ఉన్నాయి, కొట్టిన తర్వాత ఏ విధంగా ఉన్నాయనేది కూడా క్లియర్గా చూపెడతాను. అది చూపెట్టే ముందు ఒక రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఆ వీడియో చూపెడతాను, చివరి వరకు చూడండి. మీకు అసలు ఇందులో సివిఆర్ పద్ధతి పాటిస్తే ఏమవుతుంది, ఏం కాదు, అసలు కరెక్ట్గా రిజల్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మీకు క్లియర్గా చూడండి. వెంకటరెడ్డి గారికి ఈ పద్ధతి పైన 80 దేశాలలో పేటెంట్ రావడం జరిగింది. వారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చేది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఆయన కొత్తగా సూచించిన ఈ కుంకుడుకాయ రసము, ఆముదము, మట్టి దీంతో చేసిన స్ప్రేలలో ఎంత బాగా పనిచేస్తుందో మీరు చూడొచ్చు. పురుగు కూడా లేకుండా పోతూ ఉంది. ఆకులు కానీ కొమ్మలు కానీ బాగా పెరుగుతూ ఉన్నాయి. మీకు వీడియోలో క్లియర్గా చూపెడతా, మీరు చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సివిఆర్ పద్ధతి అద్భుతం చూడాలంటే ఈ చెట్టును చూడండి. ఇక్కడ వరకు అన్నీ కూడా 15 రోజులు కూడా అవుతలేదు స్ప్రే చేసి. తర్వాత ఈ కొత్తగా వచ్చాయి. మీరు మట్టి కనబడుతుంది కదా చూడండి, ఈ ఆకుల పైన మట్టి ఉంది. దాదాపు జానెడ్ పొడవు ఉంది. జానెడ్ పొడవుకు అసలు మట్టి లేదు. అంటే ఇది ఈ 15 రోజుల్లోపే ఇదంతా ఇంత గ్రోత్. ఇది నిమ్మ చెట్లు చూడండి, మీరు గమనించండి. ఇక్కడ మట్టి తర్వాత ఇదంతా కూడా ఫ్రెష్గా ఉంది చూడండి. లీవ్ ఇది జానెడ్ పైన ఉన్నది ఈ ఆకు. సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ మీకు నేను అంటే ఈ గుర్తు ఉండాలని చెప్పి ఈ వేలు పెడుతున్నాను. దీనికి గోరింటాకు ఉంది. ఇక్కడ వరకు ఈ గోరింటాకు వరకు ఉన్నది 15 రోజులు కూడా కావడం లేదు. అప్పుడు ఇదంతా మట్టి ద్రావణం స్ప్రే చేసినాం. ఇవన్నీ మట్టిదే, ఇదంతా కనపడేది మీకు. తర్వాత చూడండి ఎంత పెరిగాదో. దాదాపు జానెట్ పైన 1 ఫీటు పెరిగాది కొమ్మలు. పూర్తిగా కొమ్మలు 1 ఫీట్ దాకా పెరిగినాయి ఇది స్ప్రే చేసిన తర్వాత. ఇది కూడా చూడండి, ఇక్కడ చెట్టు మొత్తం అలాగే ఉంది. ఒక జానెడ్ నుంచి ఫీట్ వరకు పెరిగింది. తేడా కనబడుతుంది కదా, కొట్టిన దానికి కొట్టిన దానికి. నేను గతంలో నా బొప్పాయి తోటలో పిండి నల్లి విపరీతంగా వచ్చి కాయలన్నీ పాడైపోయినాయి పూర్తిగా. అప్పుడు మొదటిసారిగా నేను సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం కొట్టాను. అప్పుడు నేను ఇంకా అందులో గోధుమ మొలకల ద్రావణం కానీ ఏది కానీ కలపలేదు. డైరెక్ట్ మట్టి మాత్రమే స్ప్రే చేసిన. ఒకటే స్ప్రేకు ఉదయం స్ప్రే చేస్తే మధ్యాహ్నం వరకే పురుగు లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ వచ్చిన కాయలకు కొత్త కాయలకు చాలా తేడా కనబడ్డది. ఇప్పుడు చూస్తున్నారు కదా తేడా. ఈ ఆకు కొట్టిన ఆకును కొట్టిన ఆకు అంటే కొట్టిన మట్టి స్ప్రే చేసిన తర్వాత వచ్చిన ఈ కొత్త ఆకులు. అప్పుడు నేను బొప్పాయిలో స్ప్రే చేసిన తర్వాత అద్భుతం జరిగినట్టుగా తర్వాత పూత బాగా వచ్చింది. తర్వాత వచ్చే కాయలకు అసలు మరక అనేదే లేదు. నేను ఆ ఫోటోలు వాట్సాప్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను. అప్పట్లో చేస్తే క్రాంతి కుమార్ రెడ్డి గారు నమ్మక ఇదేదో ఫోటో ఇందులో ఏమన్నా ఫోటోషాప్లో ఏమన్నా చేశారా అని చెప్పేసి
వాళ్ళు నా తోటకు రావడం జరిగింది, వచ్చి చూసిండ్రు వాళ్ళు కూడా. ఇది శివశంకర్ గారును క్రాంతి కుమార్ రెడ్డి గారు ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు వచ్చి చూశారు. చూసి చాలా అద్భుతంగా ఉంది అది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా మట్టి, కొంచెం అడుక్కు మిగిలిన మట్టి అంతా మా వాళ్ళు దీనికే కొట్టేశారు. దాదాపు 1 ఫీట్ ఉంది పొడవు. చూడండి, మీకు కనబడుతుంది కదా ఈ మట్టి. తర్వాత కొత్తగా వచ్చిన ఆకులు, కొమ్మలు విపరీతంగా జాగిపోయాయి. ఫీట్ పైన కూడా కొన్ని కొమ్మలు ఉన్నాయి. ఇది మనకు చిక్క ఉంది కాబట్టి, అంటే మట్టి ద్రావణం దీనికి చిక్క స్ప్రే చేసింది కాబట్టి మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే మీరంతా ఈ వీడియో చూస్తారనే ఉద్దేశంగా ఇది తీస్తున్నాను. ఇది వేరే చెట్టు, దీనికి కూడా ఇదే పరిస్థితి. ఈ 2 కూడా కొత్త కొమ్మలే, కొత్తగా వచ్చినాయి. తర్వాత కింద మట్టి ద్రావణం స్ప్రే మీకు కనబడుతుంది క్లియర్గా కూడా. చూడండి, అంతా కూడా చెట్టు మొత్తం పచ్చగా ఉందంతా కొత్త కొమ్మలు. లోపల కనబడేది అంతా కూడా మీరు నమ్మరు ఇది, ఎందుకంటే 2 వారాలు కూడా కావడం లేదు స్ప్రే చేసి. అయినా ఇంత వేగంగా, అంటే ఇది కుంకుడు రసము, మట్టి ద్రావణము, ఆమ్లం నూనె, ఈ 3 కలిపి స్ప్రే చేశాను. ఇది కూడా చూడండి ఎన్ని అంటే ఆకులు లెక్క పెడతాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14 ఆకులు ఉన్నాయండి. 14 ఆకులు కొత్తగా వచ్చినాయి. కొమ్మ ఇంత పొడవు సాగింది, చాలా బాగున్నాయి. ఇదంతా కూడా కొత్త కొమ్మలే, పాత ఆకులు. దీనికి కొంచెం అంటే వనరు లేదు, అయినా అని చూడండి మీరు ఇక్కడ దీనికి తక్కువ ఉంది, అయినా కొమ్మలన్నీ కూడా పొడవుగా వచ్చేసాయి. ఇది చూడండి, ఇది కూడా ఎంత పొడవు ఉందో. ఈ కొత్తగా మెరుస్తూ కనబడేటి అన్నీ కొత్తగా వచ్చిన కొమ్మలే. దీనికి తక్కువనే పడ్డది, అయినా అని దీనికి కూడా సేమ్ అదే రిజల్ట్. ఎవరికి చెప్తే కూడా అసలు కొంతమంది రైతులు నమ్మరు. ఈ మట్టి ఎందుకు పనిచేస్తుంది, మట్టి ఏం పని చేస్తుంది అని అంటారు. చూస్తున్నారు కదా ఈ మట్టి రిజల్ట్ అనేది. అసలు మొక్కలు నాటేదే మనం మట్టిలో నాటుతున్నాము. విత్తనం అయినా మొక్కలైనా మట్టిలోనే, అందులోనే పెరుగుతాయి. సమస్తము మట్టిలోకి వెళ్ళే వచ్చింది. అదే మట్టిని మనం తీసి సివిఆర్ గారి పద్ధతిలో డైరెక్ట్ పైన స్ప్రే చేస్తే ఈ అద్భుతమైన రిజల్ట్స్ ఇవన్నీ. దీనికి కూడా స్ప్రే చేసాము. అయితే దీనికి మట్టి తక్కువ ఉంది, మట్టి అసలు కనబడడం లేదు మట్టి. అయినా అని దీనికి కూడా కొత్త కొమ్మలు వచ్చి ఇది ఎన్ని 2, 5, 8, ఇది 12 ఆకులు. ఇది కూడా 12 ఆకుల వరకు ఇది ఉంది. ఇది కూడా అద్భుతంగా ఉన్నది. రైతు సోదరులు అన్ని పంటలకు కూడా సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎక్కువ తక్కువైనా నష్టం లేదు డోసు. కాకపోతే ఎక్కువైతే మనకు ఒక ఇబ్బంది ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు నాజిల్స్ బ్లాక్ అవుతాయి, పని పెరుగుతుంది. నష్టమైతే లేదు. రసాయనాలు ఎరువులు వాడినప్పుడు డోసు ఎక్కువైతే చెట్లు చనిపోతాయి, ఆకులన్నీ మాడిపోతాయి. ఇందులో అట్లా మీకు ఏం కాదు. ఒకవేళ చెట్టు నిండా మట్టి పడ్డా మళ్ళీ ఒకసారికి ఉత్త నీళ్ళు స్ప్రే చేసుకుంటే అదంతా కొట్టుకపోతుంది, శుభ్రంగా అయిపోతాయి ఆకులన్నీ కూడా. ఇది చూస్తున్నారు కదా ఇలా ఎలా ఉన్నాయో.
ఈ లేతగా కనబడేటి అంతా కొత్తగా వచ్చినాయి, ఈ ముదిరి పాతయి. అయితే మీకు ఆడ మట్టి ఉన్నది మీకు స్పష్టంగా కనబడుతుందని చెప్పి నేను కూడా ఇప్పుడే గమనించి ఇది వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే రైతు సోదరులు ఇది చూస్తే తెలుస్తుంది తొందరగా అన్ని, ఆ ఉద్దేశంగా మీకు ఆ వీడియో చూపెట్టాను. ఇది మనకు అంటే మట్టి దీనికి అంటే వండ్రు మట్టి అనేది రాలేదు ఈ స్ప్రేలో, అయినా అనేది ఆకులు మీకు తెలుస్తూ ఉన్నాయి, లేత ఆకులకు ముదురు ఆకులకు తేడా. ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంది చూడండి. ఈ చెట్టు కూడా అదేవిధంగా, అంటే ప్రతి చెట్టు ఇలాగే ఉంది, కాకపోతే మీకు స్పష్టంగా అయితే అది మట్టి, అది బాగా చిక్కబడ్డ మట్టిది మీకు ఫ్రీగా కనబడుతుందని చెప్పి అది చూపెట్టాను. మళ్ళీ ఒకసారి చూపెడతాను. రైతు సోదరులు ఇబ్బంది ఏం లేదు, మీరు ఒకటే ఒక డ్రమ్ము ద్రావణం తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజే ఒక 1/2 కిలో కుంకుడుకాయలు మెత్తగా దంచి ఉడకబెట్టండి. ఆ లోపల పప్పు వస్తుంది కదా, ఆ పప్పు కూడా కలిపి బాగా ఉడకబెట్టాలి, కనీసం 3-4 పొంగులు వచ్చేలాగా ఉడకబెట్టండి. మరుసటి రోజు ఒక డ్రమ్ములో నీళ్ళు తీసుకొని, అంటే డ్రమ్ అంటే దాదాపు 200 లీటర్ అవుతాయి, ఆ నీళ్ళల్లో ముందుగా లోపల మట్టి అంటే కనీసం 1-2 ఫీట్ల లోపలి నుంచి ఎంత లోతు వరకైనా తీసుకోవచ్చు. అది ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఇంకే మట్టి అయినా సరే తీసుకోండి. 10 కిలోల మట్టికి 1/2 లీటర్ అంటే 250 ml ఆమ్లం నూనె బాగా మట్టికి కలపండి. కలిపి అందులో ఈ కుంకుడు రసం, మనం ఏదైతే ఒక రోజు ముందుగా ఉడకబెట్టిన కుంకుడుకాయల రసం ఉంటుందో ఆ రసాన్ని వడగట్టుకొని ఇందులో ఈ మట్టిలోనే కలపండి. బాగా కలిపిన తర్వాత దీన్ని డైరెక్ట్ డ్రమ్లో కలుపుకోవాలి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చూపెట్టాను. డ్రమ్లో కలుపుకొని డైరెక్ట్ అందులో మళ్ళీ నీళ్లు కానీ ఏది కానీ కలపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు స్ప్రే చేసుకోండి. అది ఏ పంట అయినా సరే స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే రిజల్ట్ ఈ విధంగా మీకు కనబడుతుంది. క్లియర్గా ఈ రిజల్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది. ఇది పూర్తి నీడలో ఉన్నది కాబట్టి దీనికి కొంచెం తక్కువ ఉన్నది, కింది వాటికి ఆకులు బాగానే వచ్చాయి, కొత్త కొమ్మలు ఇవన్నీ కూడా 15 days రిజల్ట్ ఇది. మీరు ఈ స్ప్రే అనేది ప్రతి వారం రోజులు లేదా 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. మొదటిసారి ఒకవేళ పంట చేను మీకు వీకున్నదని అనుకుంటే ఒక 2 స్ప్రేలు 5 రోజులకు ఒక స్ప్రే చేయండి. తర్వాత మాత్రం వారం లేదా 10 రోజులకు ఒక స్ప్రే చేయాలి. ఈ కుంకుడు ద్రావణంలో కలుపుకున్న మట్టి ద్రావణాన్ని ఒక 5-6 గంటల లోపే స్ప్రే చేసుకోవాలి. దాన్ని నిల్వ పెట్టుకొని మరుసటి రోజు వాడాలని చూడొద్దు. మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అందరు రైతులు ఇది పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీరు ఏ పంటకైనా దీన్ని వాడుకోవచ్చు. కూరగాయలలో కానీ, ఆకుకూరలలో కానీ, పండ్ల తోటలలో, పూల తోటలలో, వరి, మక్క, పత్తి, మిరప, కొబ్బరి అన్ని పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. మీరు వాడుకున్న తర్వాత మీ రిజల్ట్స్ వీలైతే నాకు వాట్సాప్ చేయండి, ఇందులో నెంబర్ ఇస్తాను, లేదా అంటే కామెంట్ రూపకంగా తెలపండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ రైతు సోదరులందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్.